ఏంట్రా ఈ రోజుల్లో సైన్స్ ఇంత డెవలప్ అయింది, ఆ అమ్మాయి నార్మల్ కండిషన్లోకి తీసుకొచ్చే దారేం లేదంటావా? అవునరా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అప్పుడప్పుడు ఇలాంటి కేసెస్ వస్తే మా డాక్టర్స్ కూడా సవాల్గా ఉంటుంది. అంటే ఎన్ని రోజులు పట్టచ్చు? ఎగ్జాక్ట్గా ఇన్ని రోజులని చెప్పలేం, కానీ ఒక్కోసారి వన్ డేలోనే గుర్తుకొచ్చేయచ్చు. కొంచెం క్రిటికల్ అయితే ఓ 4 రోజులు పట్టచ్చు. సమ్ టైమ్స్ లైఫ్ లాంగ్ గుర్తు రాకపోయినా ఆశ్చర్యపోకర్లేదు. అంటే మనం ఏం చేయలేమా? చేయలేమని కాదురా, మన ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకని మంచిది, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అది కాదురా, పోలీస్ కంప్లైంట్లో అది ఇది అంటే ఈ కేసులు ఇంట్రాగేషన్లు అన్నీ ఉంటాయి, అవసరం అంటావా? తప్పదురా, అసలే యాక్సిడెంట్ కేసు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా మేము ట్రీట్మెంటే స్టార్ట్ చేయకూడదు. నువ్వు నా ఫ్రెండు కాబట్టి రిస్క్ చేశాను. నువ్వేం కంగారు పడకరా. డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన అంకుల్ ఒక ఆయన ఉన్నారు, నేను ఆయనతో మాట్లాడతాను. ఇంతకీ అమ్మాయి ఎక్కడ దొరికిందన్నా? అదే ప్రగతి నగర్ చెరువు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సమీర్ని ఒకసారి నా క్యాబిన్లోకి పంపిస్తారా? ఓకే సార్. గుడ్ మార్నింగ్ కార్తీక్. మార్నింగ్ సమీర్. మనం యుఎండే ఎంటర్టైన్మెంట్స్కి ఒక ఈవెంట్ చేస్తున్నాం కదా, దానికి మోడల్ సెలెక్ట్ చేయమన్నాను. ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూసి ఓ మోడల్ను ఫైనల్ చేశాను కార్తీక్. మీకు మెయిల్ చేశాను, మీరు ఒకసారి చూస్తే. ఓకే షూర్. రే వాసు చెప్పరా. అదే సిఐ అంకుల్ నేను అమ్మాయి దొరికిన చెరువు దగ్గరికి వచ్చాం. నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చా, ఓకేనా? ఓకే ఓకే, వెంటనే బయలుదేరుతున్నాను. సమీర్, ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుంది, నేను అర్జెంట్గా పని మీద వెళ్తున్నాను. మిగతా ఫార్మాలిటీస్ అని మీరు ఫినిష్ చేయండి. అంకుల్, నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ కార్తీక్. హలో సార్. ఇక్కడే కదా నీకు అమ్మాయి దొరికింది? అవును సార్. ఇంత రాత్రి వాళ్ళని ఒక్కడవే ఇక్కడేం చేస్తున్నావు? బేసిక్గా ఐఎమ్ ఈవెంట్ ఆర్గనైజర్. ఈవెంట్ ఫినిష్ చేసుకుని ఇటు వెళ్తుంటే. అంటే ఇక్కడికి వచ్చాక నీకు ఆరాగిపోయిందంటావు? అంకుల్, వీడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. వీడి గురించి నాకు బాగా తెలుసు. అలాంటి వ్యక్తి కాదు. కావాలంటే మా డాడీని అడగండి. నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు వాసు. ఈ ఒంటి మీద యూనిఫామ్ ఉందే దేన్ని పూర్తిగా నమ్మదు. ఓ పని చేయండి, రేపు పేపర్లో అమ్మాయి ఫోటో వేయించండి. తన వాళ్ళు ఎవరైనా వస్తారేమో చూద్దాం. మీ ఫోటోనే. మీరు గతం మర్చిపోయారు కదా, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని చిన్న ప్రయత్నం. ఒకవేళ ఎవరు రాకపోతే? అయ్యో, అలా అంటారేంటండి, తప్పకుండా వస్తారు.
ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? మిమ్మల్ని మాట్లాడేంటి? ఏయ్, నేను కార్తిక్ని. ఏం సడన్గా అలా ఉలిక్కి పడ్డారు? భయంగా ఉంది కార్తీక్. ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది. కలని తెలిసినా మనసు నమ్మట్లేదు. ఇక్కడే ఉందామంటే ధైర్యం చాలట్లేదు. మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్ను ఎక్కువ భయపెడుతోంది. నన్ను ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకువెళ్ళగలవా కార్తీక్? భయంగా ఉంది కార్తీక్. మర్చిపోయిన గతం కంటే నా ఒంటరితనం నన్ను ఎక్కువ భయపెడుతోంది. నన్ను ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకువెళ్ళగలవా కార్తీక్? రే, నీకేమైనా పిచ్చా? ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తానంటేవేంటి? ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరో కూడా తెలీదు. రేయ్, తను ఎవరు ఏంటని కాదురా. నువ్వైతే డాక్టర్గా తనని ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తావు. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికే పేపర్లో యాడ్ ఇచ్చి చాలా రోజులవుతోంది. వాళ్ళ బంధువులంటూ ఇప్పటికొచ్చి ఒక్కరు రాలేదు. నువ్వు కూడా బంధువు కాదు కదరా, అనవసరంగా రిస్క్ తీసుకోకు. చూడు, నేను సిఐతో మాట్లాడతాను. రేపే అమ్మాయిని స్వచ్ఛంద సంస్థలోనే జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేయాలన్నది కూడా వాళ్ళే ఆలోచిస్తారు. ఇందాక నువ్వు అడిగావే బంధువా అని. హెల్ప్ చేయడానికి ఎటువంటి బంధం అవసరం లేదురా. ఆ రోజు ఆ అమ్మాయి నా చేయి పట్టుకున్నప్పుడు కొన్ని వందల ప్రశ్నలు పుట్టేరా. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి కళ్ళలోకి చూశానో ఆ ప్రశ్నలన్నీ మాయమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి చేతులు దులుపుకోవడం నాకు ఇష్టం లేదురా. రే, ఫ్రెండ్గా చేయగలిగితే నాకు హెల్ప్ చేయి. ఆ సీఏతో మాట్లాడి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకో. ఈ ట్యాప్ ఒకటి వస్తామని ఇరిటేట్ తెప్పిస్తుంది. వస్తున్నాను. అయ్యో, వస్తున్నానబ్బా. అమ్మయ్యా, వచ్చావా కార్తీక్? నువ్వు ఫోన్ చేసినప్పటి నుంచి ఆ ట్యాప్ కారుతూనే ఉంది. అది అలా కారుతూ ఉంటే సింక్ లో పడుతున్నట్టు లేదు, నా నెత్తి మీద పడుతున్నట్టుంది. దాన్ని త్వరగా బాగు చేయించు కార్తీక్. నేను చెప్తూ ఉంటానే, తనే మా వదిన. అనే ఎప్పుడు ఫుల్ బిజీగా టూర్స్ తిరుగుతుంటాడు. కానీ మా వదిన మాత్రం నన్ను సొంత కొడుకులా చూసుకుంటుంది. ఇంతకీ ఈ అమ్మాయి చెప్పలేదు కదా, తను నా ఫ్రెండ్. హాస్పిటల్ పని మీద వచ్చింది వదిన. తన పేరు Anyhow, I'm Siddharth Roy. మధుమతి. మధుమతి. కొన్ని రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటుంది. సరే, తనను పైకి తీసుకువెళ్ళి రూమ్ చూపించు. సరే, నువ్వు వెళ్ళమ్మా. రా. ఇదే నీ గది. ఎదురుకుండా ఉంది, అది నా బెడ్రూమ్. నీకు ఎటువంటి అవసరం వచ్చినా నన్ను అడగచ్చు. నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నాకు భయంగా ఉందని ఒక్క మాట చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఇంటికి తీసుకొచ్చారు. నా గురించి ఏమీ తెలియకుండానే ఎంతెందుకు చేస్తున్నారు? నాకు తెలిసిందల్లా ఒకటే, నేను చేస్తున్న పని నాకు కరెక్ట్ అనిపించింది, అందుకే చేస్తున్నాను. నేను కళ్ళు తెరిచిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరూ మంచిగానే కనిపిస్తున్నారు. కానీ కార్తీక్ని చూసినప్పుడల్లా ఎన్నో సంవత్సరాల నుండి మా మధ్య అనుబంధం ఉన్నట్లు అనిపిస్తోంది. తన మాటలు వింటుంటే నాలో ఏదో తెలియని చిన్న ఆనందం కలుగుతోంది.
కార్తీక్! కార్తీక్, ప్లీజ్! కార్తీక్! Open the door! కార్తీక్! కార్తీక్! కార్తీక్, open the door! మధు మధు ఏమైంది మధు? అటు చూడు! మధు ఏమైంది మధు? అటు రిలాక్స్. చూడు! చూశాను, అక్కడేం లేదు. సరిగ్గా కావాలంటే చూడు! నువ్వు చూడు. మళ్ళీ చూడు! మధు నేను చూశాను, కావాలంటే నువ్వు చూడు. మధు చూడు మధు, ప్లీజ్, అక్కడేం లేదు. ఒకసారి చూడు. చెప్పాను అక్కడేం లేదని. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అయినా అసలు ఈ టైంలో బయటికి ఎవరు వెళ్ళమన్నారు? అది బయట ఏదో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తే. మధు, సరే నీకేదో శబ్దం వినిపించింది, అయినా నీకేదో డౌట్ ఉంటే నన్ను పిలిచుండాల్సింది. అసలు ఒక్కదానిపై బయటికి ఎందుకు వెళ్ళావు? సర్లే, ఇక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, సరేనా? కూల్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్.